వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈ రోజు నేను శ్రీ మంజు హాస్పిటల్ KPHB హైదరాబాద్ లో ఫోరం మాల్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ప్రశాంత్ BRK అండ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి ఇద్దరు వచ్చేసి హిప్ అండ్ నీ సర్జరీస్ లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఈ రోజు ఇక్కడ ఉండటానికి గల ఒక రీజన్ ఏంటంటే చాలా మంది అవగాహన లేక, ఒక డాక్టర్స్ కున్న క్రెడిబిలిటీ తెలుసుకోకుండా, హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి అవగాహన లేకుండా, ఎవరో చెప్పినారనో బంధువులను ఎక్కడికో వెళ్ళి ఎంతో డబ్బులు వెచ్చించి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటారు. అన్ఫార్చునేట్ గా కొన్ని సమయాలు ఏమవుతుందంటే అది ఫెయిల్ అవుతుంది. దాని గురించి మనతో పాటు ఉన్నట్టు డాక్టర్ ప్రశాంత్ BRK గారు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి గారు ఇచ్చేటటువంటి భరోసా ఏంటో తెలుసుకుందాం. హలో సార్. హలో. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. జనరల్ గా మోకాళ్ళ మార్పిడి చికిత్స అంటేనే భయపడిపోతారు జనరల్ గా. కానీ రీసెంట్ గా మీరు ఇప్పుడు ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు వెళ్ళి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని నాకు ఉంది సార్. కండిషన్ ఎట్లా కూడా చూడండి, ఆమె నడుస్తుందా లేదా పని కూడా చూడండి. ఆవిడతో పాటు ఇంకా వేరే 2-3 పేషెంట్స్ కూడా ఉన్నారంటే ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్స్. ఓకే సార్. మీరు వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. ఒక పేషెంట్ ఆవిడకి ఫ్యూ మంత్స్ బ్యాక్ సర్జరీ చేసాం. ఇవాళ వాళ్ళ మదర్ ని అడ్మిట్ చేయడానికి వచ్చారు. ఆవిడ హిప్ రీప్లేస్మెంట్ కోసం. ఆవిడకి చేసి 6 months అవుతుంది. ఆవిడ ఎట్లా నడుస్తున్నారో, మెట్లు ఎక్కుతున్నారో మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆ పేషెంట్లు అయితే చూడాలి సార్. మీరు దయచేసి మాతో వస్తారా సార్? ఆ పేషెంట్లు వస్తారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మిమ్మల్ని అడిగినాను నేను. మన దగ్గర మీ ఇద్దరు దగ్గర రాజశేఖర్ సార్ మీ ఒక టీంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కావాల్సి ఉంటే మనం సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండదో అడిగి తెలుసుకోమని చెప్పినారు సార్. లక్కీగా ఈరోజు మేడం గారు వాళ్ళ మదర్ గారికి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించడానికి తీసుకొచ్చినారు. అమ్మ, ఒక చిన్న విషయం అమ్మా, మీకు మోకాలు మార్పిడి చికిత్స చేసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 6 months. సార్ ప్రశాంత్ సార్, రాజశేఖర్ సార్ చేసినారు. రావడానికి ముందర మీకున్న ఆలోచన ఏంటి ఇక్కడికి రాబోయేదానికి ముందర? మేము ఒక 5-6 దిక్కులో తిరిగామండి. మాకు నమ్మకం అనిపించలేదు. సార్ దగ్గరికి వచ్చినా నమ్మకం అనిపించింది. ఓకే అమ్మా. సార్ చెప్పిన దానికి మేము బాగా సంతోషపడ్డాం. ఏది ఫోన్ చేసినా ఏం చేసినా బాగా ఓపిక్ గా చెప్పినారు. పర్ఫెక్ట్. ఆ నమ్మకం మీదనే ఇప్పుడు అమ్మని తీసుకొచ్చినాం. అంటే మీరు సర్జరీ చేసుకున్న తర్వాత మీకు ఎలా అయింది? సర్జరీ అయింది 6 నెలల క్రితం, మీరు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది. మీరు హ్యాపీ? ఆ సంతోషంతో ఇప్పుడు అమ్మగారిని మళ్ళీ తీసుకొచ్చారు. సూపర్ అమ్మా, సూపర్. అంటే ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకేది ఉండదు. మీరు అడిగితే ఆవిడ కూడా సేమ్ డే ఆపరేషన్ చేసిన రోజు నడిపించాం. మీరు కూడా ఆపరేషన్ చేసిన రోజే నడిచినారమ్మా. అంటే కొంతమంది మన వీక్షకులు ఏమంటున్నారంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్ కదా, అది చేసిన 24 గంటలు ఎలా నడవగలరు అన్నది వాళ్ళకున్న అనుమానం అనమాట. పొద్దున్న చేసింది, సాయంత్రం వరకు నడిచారు. ఉదయం సర్జరీ అయిపోయింది, సాయంకాలం మీరు నడిచేసినారా? సూపర్ అమ్మా. రెండో రోజు మెట్లు కూడా మెట్లు ఎక్కినారు. సో సారోళ్ళు చేసిన ఆపరేషన్ వల్ల మీ జీవితం మారిందంటారా? చాలా. నేను చూస్తున్నానమ్మా, మీ కళ్ళు చెమ్మగిలుతున్నాయి. యాక్చువల్ గా అంత ముందు చాలా కష్టపడ్డారా మీరు? బాగా అవస్థపడ్డారు. వేరే కాడ చూపించినాం, మందులు రాసి ఇచ్చిళ్ళు, తక్కువ అవుతుంది అన్నారు. కాదు, వేరే ఏమేమో చెప్పిళ్ళు, నచ్చలేదు. మీకు కన్విన్స్ కాలేదు ఆ మాటల్లో? ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి నచ్చింది. సూపర్ అమ్మా, సూపర్. బాగా ఈజీగా ఎక్కగలుగుతున్నారమ్మా ఇప్పుడు మీరా? ఒక రకంగా మీరు చెప్పాలంటే కొంచెం బరువు కూడా ఎక్కువ ఉండరు. అయినప్పటికీ మీరు సంతోషంగా మెట్లు ఎక్కేస్తున్నారంటే బహుశా ఆపరేషన్ తర్వాత మీకు జరిగిన మంచి వల్ల మీరు ఈజీగా ఎక్కగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఇంటికాడ కూడా ఈజీగా ఎక్కగలుగుతున్నారా? ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగలుగుతాం. ఇప్పుడు బాగా అవస్థపడ్డా, కష్టపడ్డా. మీకు మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయకముందరా మీ కాలు ఈజీగా వంగతా ఉన్నిందా? లేదు, అవస్థ బాగా పెట్టేది. కాలు వంగేది కాదు. ఇప్పుడు ఆపరేషన్ అయినాక దగ్గరకు వస్తుంది, మోకాలు ఇట్లా మర్చుకొని కూర్చుంటున్నా. అదే వేరే వాళ్ళు వేరే కాడ చేయించుకున్నారు కానీ మోకాలు దగ్గరికి రాదు అని చెప్పిండు. కాకపోతే నాకు దగ్గరకు వస్తుంది. అంటే ఇంతకు ముందర చేసుకున్న వాళ్ళు మీకు చెప్పినారు ఏమని? ఇలా మీరు ఆపరేషన్ చేసుకుంటే మోకాళ్ళ దగ్గరకు రాదు అని చెప్పి దగ్గరకు వస్తలేదు అని చెప్పిండు. కాకపోతే నాకు దగ్గరకు వస్తుంది. ఇట్లా కూర్చుంటే మంచంలో సోఫాలో కూర్చుంటే ఇట్లా దగ్గరికి మోకాలు ఇట్లా దగ్గరికి మార్చుకొని కూర్చుంటున్నా. ఖచ్చితంగా మీరు ప్రశాంత్ సార్కి, రాజశేఖర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలమ్మా మీరు. చాలా. ఎందుకంటే డబ్బు ఉండొచ్చు, దేవుడు డబ్బులు ఇస్తాడు, కానీ ఇలాంటి ఆరోగ్యాన్ని మళ్ళా తిరిగి మనకు ప్రసాదించేటటువంటి శక్తి, సామర్థ్యం, స్కిల్స్ ఇలాంటి డాక్టర్లకే ఉంటుంది. సో మీరు చాలా హ్యాపీ అయితే. కింద కూర్చోవద్దు అని చెప్పిళ్ళు. కాకపోతే కింద కూర్చుంటున్నా, చాపుకోనన్నా కొంచెం సేపు చాపుకొని దగ్గర కనుక మర్చుకొని కూర్చుంటున్నా. కొంచెం లేస్తున్నా. అది కూడా చేసుకుని ఇంతకు ముందరలాగా ఎలా ఉండేది ఆ విధంగా చేసుకోవాలి. అది కూడా చేసుకుంటున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అందరూ మీదనే కూర్చోవాలన్నారు కానీ ఎప్పుడైనా అవసరం పడితే కింద కూర్చొని లేస్తున్నా. అయినా కానీ మీకు నొప్పి లేదు? లేదు.
ఫ్రీగా ఉంది. సో అదే అన్నమాట, అంటే ఆపరేషన్ ప్రాపర్ గా చేసినారంటే దాని అవుట్కమ్ ఈ విధంగా ఉంటది అన్నమాట. అర్థమవుతుంది. 6 నెలల క్రితం మీరు చేయించుకొని మళ్ళీ మీ అమ్మగారిని హిప్ సర్జరీకి తీసుకొచ్చినారంటేనే మేము అర్థం చేసుకోవాలి. నమ్మకం వల్లనే తీసుకొచ్చాం. సో మీరేం చెప్తారమ్మా, ఎవరన్నా ఆపరేషన్ శ్రీ మంజు హాస్పిటల్కి వచ్చి ప్రశాంత్ సార్ దగ్గర, రాజశేఖర్ సార్ దగ్గర ఆపరేషన్ చేయించుకోవాలంటే జనాలకి మీరిచ్చే భరోసా ఏంటి మీ అనుభవంతో? మేమిచ్చేది చాలా సంతోషం, ఫ్రీగా ఉంటారు, హ్యాపీ ఈడికి వస్తే అనిపించి చెప్తున్నా. సంతోషం అమ్మ, సంతోషం. మీ అనుభవాన్ని మీరు పంచుకుంటున్నారు. వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వచ్చారు. మీ వయసు ఎంత ఉంటదమ్మా? 59. గ్రేట్ గ్రేట్. అంటే ఆ వయసులో అంటే 59 అంటే 6 నెలల క్రితం అంటే మీరు 59 లోనో 58 లోనో ఉంటారు. ఈ వయసులో మీకు అలా చేసి ఎంత ఫ్రీగా అయ్యేటటువంటి విధంగా మీకు చేసినారంటే, ఒకటి మీకు దేవుడు మిమ్మల్ని మంచి చూసినారు, మన కంటికి కనపడే దేవుడు కూడా మీకు మంచి చేసినారు. సంతోషం, సంతోషం.